రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ విధానంలో భూములిచ్చేందుకు మరిన్ని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మెజారిటీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో ప్రారంభించి దశల వారీగా భూ సమీకరణ చేసే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. కొన్ని గ్రామాల రైతులు పురపాలక శాఖ మంత్రి నారాయణను కలిసి తమ భూములు సమీకరణలో తీసుకోవాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణానికి 2015లో భూ సమీకరణ ప్రారంభించినప్పుడే పెదపరిమి, హరిశ్చంద్రపురం గ్రామాల రైతుల నుంచి తమ భూములు తీసుకోవాలన్న వినతులు వచ్చాయి. కానీ అప్పట్లో ప్రభుత్వం మొదట 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో అమరావతిని నిర్మించాలని, భవిష్యత్తు అవసరాలను బట్టి తదుపరి భూ సమీకరణపై నిర్ణయం తీసుకోవాలని భావించింది. ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా సిఆర్డీఏ వద్ద 2000 ఎకరాల భూమి మాత్రమే మిగులుతోంది. మరోవైపు రాజధానిలో భూములు కేటాయించాలని వివిధ సంస్థల నుంచి విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకే సుమారు 4000 ఎకరాలు కావాలని అంచనా. ఓవైపు రాజధాని అవసరాలు పెరుగుతుండటం, మరోవైపు తమ భూములు తీసుకోవాలంటూ వివిధ గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటంతో ప్రభుత్వం భూ సమీకరణ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. రాజధాని నిర్మాణానికి తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 28 గ్రామాల పరిధిలో 34,689 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాజధాని పనులను శరవేగంగా పట్టాలెక్కించడంతో విద్య, వైద్యం, వాణిజ్యం, వినోదం, ఆతిథ్యం తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశ విదేశీ సంస్థలు ముందుకొస్తున్నాయి. 2014-19 మధ్య జరిగిన భూ కేటాయింపులను సమీక్షించి వాటిలో కొన్ని సంస్థలకు కేటాయింపులు కొనసాగిస్తున్నారు. కొత్తగా అనేక సంస్థలకు ప్రభుత్వం భూములిస్తోంది. బిట్స్, ఎక్సెల్ఆర్ఐ వంటి అనేక సంస్థలు రాజధానిలో భూములు కావాలని కోరుతున్నాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు, పరిశోధనా కేంద్రాల ఏర్పాటుకు భూములు కావాలి. భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి వంటి ప్రాంతాల్ని కలిపి మెగాసిటీగా అభివృద్ధి చేయాలన్న దీర్ఘకాలిక వ్యూహము ఉంది. ఇందులో భాగంగానే అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తోంది. దీంతో రాజధానిలో భూముల కోసం మరింత డిమాండ్ పెరుగుతోంది. అమరావతిని స్వయం అభివృద్ధి ప్రాజెక్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులను అక్కడి నుంచే సమకూర్చుకోవాలన్నది లక్ష్యం. దీనికి భూములు అవసరం. అమరావతి చుట్టుపక్కల పెద్దగా ప్రభుత్వ భూములు లేవు. సిఆర్డీఏ వద్ద ప్రస్తుతం 2000 ఎకరాల భూమి మాత్రమే ఉంది. ఇదే సమయంలో భూముల కోసం డిమాండ్లు పెరుగుతుండటంతో సమీకరణలో భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా రైతులు ముందుకొస్తుండటంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది.